ఇక గర్జించు జగన్ ఆదేశం. కృష్ణా జిల్లాలో మళ్ళీ హై వోల్టేజ్. కృష్ణా జిల్లా రాజకీయాల్లో మళ్ళీ హై వోల్టేజ్ కరెంట్ పాస్ కాబోతుందా? ఒకప్పుడు తన మాటలు తూటలతో ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిన ఆ ఫైర్ బ్రాండ్ మళ్ళీ మైక్ పట్టుకోబోతున్నారా? అవును, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే గుడివాడ సింహం మళ్ళీ గర్జించడానికి రెడీ అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కొడాలి నాని. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై ఆయన చేసిన విమర్శలు, చూపించిన దూకుడు అంతా ఇంత కాదు. కానీ మారిన రాజకీయ సమీకరణాలు, కూటమి ప్రభుత్వంలో వరుస అరెస్టుల పర్వం, దానికి తోడు అనారోగ్యం బెరిసి కొడాలి నాని సుమారు ఏడాదిన్నరగా రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన అధినేత జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యేకంగా కలవడం ఇప్పుడు వైసీపీ క్యాడర్లో కొత్త జోష్ నింపుతుంది. ఈ భేటీలో ఇద్దరు నేతల మధ్య కీలకమైన ముచ్చట్లు నడిచాయట. ఇక రెస్ట్ తీసుకుంది చాలు, మళ్ళీ ఫీల్డ్లోకి దిగు అని జగన్ స్వయంగా నానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేవలం తన సొంత నియోజకవర్గం గుడివాడ మాత్రమే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలను నాని భుజస్కంధాలపై పెట్టేందుకు జగన్ మాస్టర్ స్కెచ్ గీశారని ఇన్సైడ్ టాక్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఇంకో ఏడాది తర్వాత తాను పాదయాత్ర చేస్తానని జగన్ ఇప్పటికీ ప్రకటించారు. ఈ గ్యాప్ లో క్యాడర్ కు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలంటే నాని లాంటి మాస్ లీడర్ ఫ్రంట్ లైన్ లో ఉండాల్సిందే అని హైకమాండ్ డిసైడ్ అయింది. ఇనుము ఎంత కాలితే అంత పదునైన ఆయుధం తయారవుతుంది అన్నట్లుగా ఈ ఏడాదిన్నర సైలెన్స్ తర్వాత కొడాలి నాని తనదైన శైలిలో మరింత పదునుగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని వైసీపీ వర్గాలు కోడై కూస్తున్నాయి. మరి జగన్ వ్యూహం వర్కౌట్ అవుతుందా? కొడాలి నాని సెకండ్ ఇన్నింగ్స్ తో కృష్ణా జిల్లా రాజకీయాలు మళ్ళీ రణరంగాన్ని తలపించబోతున్నాయా? రాబోయే రోజుల్లో గుడివాడ గడ్డపై ఎలాంటి పొలిటికల్ థ్రిల్లర్ చూడబోతున్నాం? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.